హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 932కి అందరికీ స్వాగతం. ఇంకా టెక్ న్యూస్ మొదలు పెట్టే ముందు మన ఛానల్లో ఆల్రెడీ కొన్ని గివేవేస్ అయితే రన్ అవుతున్నాయి. A52, A32 గివేవే ఇంకా అలాగే ఉన్నాయి. అలాగే ఇది కాకుండా స్కల్ క్యాండీ ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ కూడా అయితే గివేవే అయితే ఉంది. ఇక మనకి ఎవ్రీ సండే నేను చెప్పాను కదా, ట్విట్టర్ నుంచి ఒక కామెంట్ను కూడా పిక్ చేసి, అంటే ట్విట్టర్ నుంచి రీట్వీట్ చేసిన వాళ్ళని, నా ఫాలోవర్స్ దగ్గర నుంచి ఒకటిని పిక్ చేసి వాళ్ళకు కూడా నేను స్మార్ట్ వాచ్ని అయితే ఇస్తాను ఒక 4-5 వారాలు అని చెప్పాను. కాబట్టి అది కూడా మీకు అయితే ఉంటుందన్నమాట. సో మీరు ఇంకా ట్విట్టర్లో నన్ను ఫాలో అవ్వకపోతే @NanisTechLogic అని చెప్పేసి మీరు ట్విట్టర్లో నన్ను అయితే ఫాలో అవ్వచ్చు. ఇక వీటి రిజల్ట్స్ అనేవి రేపైతే మీకు ఒక మొబైల్ ఫోన్కి సంబంధించి, అలాగే ట్విట్టర్ రిజల్ట్స్ అయితే రేపైతే ఉంటాయి. సో ఎవరైతే మొబైల్ ఫోన్కి నేను ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను, మామూలుగా ఈ ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్, స్మార్ట్ వాచెస్ వీటికైతే ఏముండదు. కానీ మొబైల్ ఫోన్ మాత్రం మీరు షేర్ చేసిన స్క్రీన్ షాట్ అయితే దగ్గర పెట్టుకోవాలి. ఎప్పుడైతే విన్నర్ ఉంటారో, విన్నర్ నేను అడుగుతాను, ఆ స్క్రీన్ షాట్ని అలాగే ఆ లింక్ నాకు పంపించాల్సి ఉంటుంది. అది కూడా నేను అనౌన్స్మెంట్కి బిఫోర్ మీరు షేర్ చేసిన లింక్ అయి ఉండాలన్నమాట. నేను ఆల్రెడీ గతంలో చెప్పాను, మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నాను. లాస్ట్ టైం తీసిన గివేవేస్ ఉన్నాయో, వాళ్ళు వచ్చేసరికి వాళ్ళ ఫోన్ నెంబర్స్ అవి పంపించేశారు. నేనే వాళ్ళు ఇంకా కాంటాక్ట్ అవ్వలేదు. మొత్తం అందరిని నేను ఒకేసారి అయితే కాంటాక్ట్ అవుతాను. ఇంక ఈరోజు టెక్ న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాం. మొదటి నుంచి చూస్తే మనకి ఫేస్బుక్ ఇప్పుడు ఫేస్బుక్ యాప్లో ఒక కొత్త ఫీచర్ని అయితే తీసుకొచ్చినట్టు తెలుస్తుంది అనమాట. ఈ ఫీచర్ ఏంటంటే మనకి COVID-19 వ్యాక్సిన్ ఉంది కదా, దీనికి సంబంధించి వీళ్ళైతే లేబుల్ని అలాగే స్టాంప్ని అయితే ఇస్తున్నారు. ఎవరైతే వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు ఉంటారో వీళ్ళు వచ్చేసరికి ఈ లేబుల్ని స్టాంప్ని పెట్టుకొని వీళ్ళు వ్యాక్సిన్ పొందినట్టుగా చూపించుకోవడానికి బాగుంటుంది అనమాట. వాళ్ళ ఫ్రెండ్స్కి, వాళ్ళ రిలేటివ్స్కి, ఎవరైతే వాళ్ళ కొలీగ్స్ ఉంటారో వాళ్ళకి చూపించుకొని వాళ్ళు కొత్త ఉత్సాహాన్ని కల్పించడం కోసం ఈ లేబుల్స్ని అయితే తీసుకొచ్చారు. అంటే చాలామంది వ్యాక్సిన్ అంటే ఇప్పుడు భయపడుతున్నారు. అలాగే దీనికి సంబంధించి కొన్ని ఫేక్ న్యూస్ కూడా అయితే స్ప్రెడ్ అవుతుందిగా, వీటన్నిటికి ఫుల్ స్టాప్ పెట్టడం కోసం ఈ రకమైన ఒక ఫ్రేమ్ని అలాగే బ్యాచ్ని అయితే తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. మీకు ఎవరికైనా కనిపిస్తూ మీరు ఎవరైనా వ్యాక్సిన్ తీసుకొని ఉంటే ఎదుటోళ్ళకి మేము వ్యాక్సిన్ తీసుకున్నామని చెప్పి వాళ్ళు భరోసా పెంచడం కోసం మీరు ఈ లేబుల్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ న్యూస్ మనకి నాయిస్ బడ్స్ ప్లే ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ని మన ఇండియాలో అయితే నాయిస్ లాంచ్ చేసింది. వచ్చేసరికి 25 అవర్స్ వరకు మీకు బ్యాటరీ బ్యాకప్ని ఇస్తాయని చెప్పేసి నాయిస్ అయితే చెప్తుంది అనమాట. ఈ ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్లో వీళ్ళు ఎటువంటి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ లాంటివి ఏమి ప్రొవైడ్ అయితే చేయట్లేదు. స్పెసిఫికేషన్స్ కూడా అంత గొప్పగా అయితే లేవు. $3,500 వీటి ప్రైస్ అయితే పెట్టారు. 2,999 అంటే రూపాయి తగ్గించి $3,000 అయితే సేల్కి అయితే తీసుకొచ్చారు. ఆ ప్రైస్కి చూస్తే మనకి ANC సపోర్టెడ్ ఉన్న ఇయర్ ఫోన్స్ అయితే దొరికేస్తున్నాయి. నాయిస్ ఆలోచించుకోవాలి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి ఇన్ఫినిక్స్ హాట్ 10 ప్లే ఈ మొబైల్ డేట్ అయితే కన్ఫర్మ్ చేసింది. ఈ నెల 19వ తారీఖున ఈ మొబైల్ని ఇండియాలో లాంచ్ అయిపోతున్నట్టుగా తెలుస్తుంది అనమాట. ఇందులో సరికి మేటెక్ హెలియో G35 ఈ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ఇందులో మనకి డిస్ప్లే సైజ్ 6.82 ఇంచెస్ HD+ IPS LCD డిస్ప్లే అయితే ఉంటుంది. 2GB 4GB 32GB 64GBలో అయితే మనకి ఈ మొబైల్ అయితే దొరుకుతుంది అనమాట. ఇంకా రేర్ సైడ్ ప్రైమరీ కెమెరా 13 మెగాపిక్సెల్ ఉంటే ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 8 మెగాపిక్సెల్ అయితే ఉండబోతుంది. ఇంకా అలాగే 6000 mAh బ్యాటరీతో 10 వాట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ మొబైల్ అయితే ఇన్ఫినిక్స్ తీసుకురాబోతున్నట్టుగా ఇక్కడ న్యూస్ అయితే చెప్తుంది అనమాట. ఇంకా దీని ప్రైస్ చూస్తే బిలో 10,000లో అయితే ఇన్ఫినిక్స్ తేవాలని చెప్పేది భావిస్తుంది. మరి బిలో 10,000లో చూసుకుంటే మనకి ఇక్కడ Redmi 9 Prime మీడియాటెక్ హెలియో G80 ప్రాసెసర్తో ఫుల్ HD+ డిస్ప్లేతో, అది కూడా 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో 10,000 లోపే అది దొరుకుతుంది. మరి ఈ మొబైల్ని ఎలా కొంటారని ఇన్ఫినిక్స్ అనుకుందాం. మరి ఇన్ఫినిక్స్ ఆలోచించాలి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి లెనోవో Legion 2 Pro గేమింగ్ మొబైల్ డేట్ అయితే కన్ఫర్మ్ చేసింది. ఈ నెల 8వ తారీఖున ఈ మొబైల్ని అయితే లెనోవో లాంచ్ అయిపోతున్నట్టుగా టీజ్ చేయడం అయితే స్టార్ట్ చేసింది. ఇది గేమింగ్ మొబైల్. ఈ మొబైల్ వచ్చేసరికి మనకి 888 ప్రాసెసర్ అయితే ఉంటుంది. 5500 mAh బ్యాటరీ అయితే ఉండబోతుంది. లాస్ట్ టైం తీసుకొచ్చిన Legion ప్రోతో కంపేర్ చేస్తే 500 mAh బ్యాటరీ అయితే ఎక్కువగా ఉంటుంది. అలాగే 90 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ మొబైల్ రాబోతుంది. 124 హెర్ట్జ్ వరకు మనకి డిస్ప్లే రీఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. AMOLED డిస్ప్లేతోనే ఈ డిస్ప్లే రాబోతున్నట్టుగా తెలుస్తుంది అనమాట. లెనోవో ఈ గేమింగ్ మొబైల్ మన ఇండియాకి తీసుకొస్తుందా లేదా అనేది అయితే తెలియదు. ఎందుకంటే లాస్ట్ టైం వీళ్ళు తీసుకొచ్చింది ఫస్ట్ మొబైల్ అనమాట. దాన్ని ఇప్పుడు వరకు అయితే తీసుకురాలేదు. ఇది సెకండ్ మొబైల్ వీళ్ళు తీసుకొస్తున్నారు. మరి దీన్ని తీసుకొస్తారు లేదు చూడాలి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి గూగుల్ వాళ్ళ ఓన్ సిలికాన్ చిప్ సెట్ని అయితే డెవలప్ చేస్తున్నట్టుగా ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ ద్వారా అయితే తెలుస్తుంది అనమాట. వీళ్ళు నెక్స్ట్ జనరేషన్ పిక్సెల్ మొబైల్ ఏదైతే ఉంటుందో, అంటే Pixel 6 కానీ తర్వాత Pixel 6తో పాటు ఇంకేవో మొబైల్ వీళ్ళు తీసుకొస్తారు కదా. ఆ మొబైల్స్లో వచ్చేసరికి వీళ్ళ ఓన్ ప్రాసెసర్ అంటే ఓన్ చిప్ సెట్ని అయితే చూడడానికి ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనకి లీక్స్ అయితే చెప్తున్నాయి. ఈ చిప్ సెట్ కూడా GS101 వైట్ చాపెల్ చిప్ సెట్ అని చెప్పేసి అయితే ఇక్కడ తెలుస్తుంది. మనకి ఇప్పుడు సామ్సంగ్ దగ్గర చూస్తే ఎక్సినోస్ ప్రాసెసర్ ఉన్నాయి. అవి వచ్చేసరికి వాళ్ళు సామ్సంగ్ మొబైల్స్కి అయితే తీసుకొస్తుంటారు. రీసెంట్గా వీళ్ళు వివోకి వాళ్ళకు కూడా ఇస్తున్నారు.
సో అలాగే మనకి క్వాల్కామ్ అండ్ మీడియాటెక్ ప్రాసెసర్లు ఆల్రెడీ మనం చూసాం. హువావే దగ్గర కిరిన్ ఉంది, అలాగే యాపిల్ దగ్గర వాళ్ళ ఓన్ చిప్ సెట్ అయితే ఉన్నాయి కదా. సో అదే రకంగా ఇప్పుడు వచ్చేసరికి గూగుల్ కూడా వాళ్ళ ఓన్ చిప్ సెట్, కస్టమైజ్డ్ చిప్ సెట్తో పిక్సెల్ మొబైల్స్ని తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. సో ఇదే థియరీలో వచ్చేసరికి వీళ్ళు తీసుకొచ్చే ఏవైతే క్రోమ్ బుక్స్ ఉన్నాయో అందులో కూడా ఇదే ప్రాసెసర్ని యూజ్ చేసి తర్వాత క్రోమ్ బుక్స్ని కూడా తీసుకొస్తారని చెప్పేసి ఇక్కడ లీక్స్ ద్వారా అయితే తెలుస్తుంది అనమాట. క్రోమ్ బుక్స్ సంబంధించి ఇక్కడ మనకి ఎటువంటి ఆర్కిటెక్చర్ అయితే రివీల్ కాలేదు కానీ సో ఇక్కడ వచ్చేసరికి గూగుల్ పిక్సెల్లో మాత్రం ఇవి ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 2 ఈ మొబైల్కి సంబంధించిన బ్యాటరీ కెపాసిటీ అయితే బయటకు వచ్చింది. ఇందులో మనకి డ్యూయల్ సెల్ బ్యాటరీస్తో అయితే ఈ ఫోల్డింగ్ మొబైల్స్ వస్తాయి కదా, 2 బ్యాటరీస్ అయితే మనకు కనిపిస్తున్నాయి. ఇది 2 బ్యాటరీస్ కలిపి కెపాసిటీ చూస్తే 3300 mAh బ్యాటరీ ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. సో మనకి జెడ్ ఫ్లిప్ 2ని అలాగే జెడ్ ఫోల్డ్ 3ని రెండింటిని ఒకేసారి లాంచ్ చేస్తారని చెప్పేసి ఆల్రెడీ గతంలో మనకి లీక్స్ అయితే ఉన్నాయి. ఇక అలాగే సామ్సంగ్ గెలాక్సీ F12 ఈ మొబైల్ని ఈ నెల 5వ తారీఖున అయితే లాంచ్ చేయబోతుంది కదా. ఇప్పుడు దీనికి సంబంధించిన మరో టీజర్ని సామ్సంగ్ రిలీజ్ చేసింది. ఇక్కడ మనకి కెమెరాని, డిస్ప్లేని అలాగే బ్యాటరీని టీజ్ చేస్తూ సో ఈ టీజర్ని అయితే రివీల్ చేసింది. ఇంకా మనకి ఎల్లుండ అంటే సోమవారం ఈ మొబైల్ అయితే లాంచ్ కాబోతుంది. అక్కడ మరిన్ని డీటెయిల్స్ అయితే మనకు తెలుస్తాయి, ఈ మొబైల్ ప్రైస్ ఎంత ఉంటుంది అనేది. ఈ మొబైల్ F సిరీస్ కాబట్టి వీటిని ఎక్స్క్లూజివ్ ఫ్లిప్కార్ట్ ద్వారా సేల్కి అయితే సామ్సంగ్ తీసుకొస్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి షామీ నుంచి షామీ Mi 11 అల్ట్రా, Mi 11 Pro ఈ 2 మొబైల్స్ని రీసెంట్గానే చైనాలో లాంచ్ చేసిన సంగతి తెలుసుగా. వీటి వచ్చేసరికి ఫస్ట్ సేల్కి అయితే తీసుకొచ్చారు. ఇక్కడ కేవలం కొన్ని నిమిషాల్లోనే 1.2 బిలియన్ యువాన్ వాల్యూ చేసే అన్ని మొబైల్స్ అయితే అమ్మేసినట్టుగా సో ఇప్పుడు షామీ అయితే చెప్తుంది. అంటే మన ఇండియన్ కరెన్సీలో చూస్తే 1350 కోట్ల రూపాయలు వాల్యూ చేసే డివైసెస్ని వీళ్ళు కేవలం నిమిష వ్యవధిలోనే అమ్మేశారని చెప్పేసి అయితే వీళ్ళు చెప్తున్నారు. ఈ మొబైల్స్ అయితే ఖచ్చితంగా మన ఇండియాకి వస్తాయి. వీళ్ళు రీసెంట్గానే అయితే టీచ్ చేయడం స్టార్ట్ చేశారుగా. ఈ నెల 23వ తారీఖు అనుకుంటా Mi 11 అల్ట్రా అయితే మన ఇండియాలో లాంచ్ చేయబోతుంది షామీ. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి క్యాషియో వాచెస్ కంపెనీ అనమాట. వీళ్ళు G Squad Pro స్మార్ట్ వాచ్ని అయితే లాంచ్ చేశారు. ఇది మొట్టమొదటి వేర్ వాయిస్ తో నడిచే G-Shock వాచ్ అనమాట. సో అంటే ఇది రగ్గడ్ వాచ్. సో ఇందులో వచ్చేసరికి మనకి 1.2 ఇంచెస్ డ్యూయల్ లేయర్ డిస్ప్లే అయితే ఉంటుంది అనమాట. ఇందులో మోనోక్రామ్ అండ్ ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ప్యానల్ అయితే దీనికి యూజ్ చేశారు, LCD ప్యానల్. ఇక ఈ వాచ్ మీకు షాక్ రెసిస్టెంట్ అలాగే 20 బార్ వాటర్ రెసిస్టెంట్తో అయితే వస్తుంది అనమాట. అలాగే బ్లడ్ ఆక్సిజన్, హార్ట్ రేట్ మానిటరింగ్ ఈ 2 కూడా అయితే మీకు ఈ వాచ్లో ఉంటాయి. ఇక ఈ వాచ్ యూఎస్లో చూస్తే 52,000 రూపాయలకి దగ్గర లాంచ్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది. సో ఈ వాచ్ని మన ఇండియాలోకి మరి క్యాషియో తీసుకొస్తుందా, కష్టమే. ఇక నెక్స్ట్ చూస్తే మనకి యాపిల్ ఆర్కాడ్లో ఇప్పుడు మరో 30 కొత్త గేమ్స్ని అయితే యాడ్ చేసినట్టుగా అయితే వస్తుంది. ఇదే కాకుండా మీకు 2 కొత్త కేటగిరీస్ని కూడా వీళ్ళు గేమ్స్ కోసం అయితే తీసుకొచ్చారు. ఈ ఆర్కాడ్ వచ్చేసరికి మనం మంత్లీ పేమెంట్ చేసి సో ఇందులో గేమ్స్ అన్నిటిని మనం ఫ్రీగా అయితే ఆడవచ్చు. అంటే ఇన్ యాప్ పర్చేసింగ్ అనేది ఈ ఆర్కాడ్లో ఉండే గేమ్స్కి అయితే ఉండదు. సో ఇంతకుముందు ఉన్న గేమ్స్లో ఇప్పుడు ఇంకో 30 గేమ్స్ని అయితే ఎక్స్ట్రా అయితే కలిపారు. వీటికి మంత్లీ వచ్చేసరికి 99 రూపాయలు అనుకుంటాం మన ఇండియాలో ప్లాన్ అయితే ఉంది. ఈ ప్లాన్ తీసుకొని అయితే ఈ గేమ్స్ని అయితే ఆడాల్సి ఉంటుంది. ఈక్వల్ టు క్లౌడ్ గేమ్స్ అనుకోవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి టెస్లా నుంచి టెస్లా ఇయర్ Q1కి సంబంధించిన ప్రాఫిట్ని అయితే బయటకు తీసుకొచ్చింది. వీళ్ళు చెప్పిన దాని ప్రకారం చూస్తే వీళ్ళు ఇయర్ టు ఇయర్ అంటే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసి చూసినట్టయితే ఈ ఇయర్ డబుల్ ప్రాఫిట్ కన్నా ఇంకా ఎక్కువే ఉందని చెప్పి వీళ్ళైతే చెప్తున్నారు. అంటే 100% కన్నా ఇంకా ఎక్కువగానే వీళ్ళు వచ్చేసరికి ఆదాయం సంపాదించినట్టుగా. సో అంటే సేల్స్ అయ్యి బాగా జరిగినట్టుగా అయితే టెస్లా అయితే చెప్తుంది. సో ఎక్కువగా చూస్తే వీళ్ళు చైనాలో రీసెంట్గా వీళ్ళు మోడల్ వైన్ అయితే లాంచ్ చేశారు కదా. సో కారు అది వచ్చేసరికి కొంచెం అక్కడ బడ్జెట్లో తక్కువకే తీసుకొచ్చారనమాట. సో అది రీజన్ అని చెప్పి అయితే తెలుస్తుంది. ఇక ఫైనల్ నుంచి చూస్తే మనకి నోకియా నుంచి నోకియా ఏప్రిల్ 5వ తారీఖున మన ఇండియాలో ఆడియో డివైసెస్ని అయితే లాంచ్ చేయబోతున్నట్టుగా సో ఇక్కడ న్యూస్ ద్వారా అయితే తెలుస్తుంది అనమాట. ఈ ఆడియో ప్రోడక్ట్స్ ఏంటి అనేది అయితే పూర్తిగా ఇక్కడ ఇన్ఫర్మేషన్ లేదు కానీ మనకి ఇక్కడ ఉన్న లీక్స్ ప్రకారం కనుక చూస్తే వీళ్ళు ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ రీసెంట్గా యూకేలో అనుకుంటా లాంచ్ చేశారు. సో వాటిని వైర్డ్ ఇయర్ ఫోన్స్ని తీసుకొచ్చే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. మరి ఇంకేమైనా సౌండ్ బారు అలాగే ఏమైనా స్పీకర్స్ ఏమైనా తీసుకొస్తారేమో చూడాలి. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్. ఈరోజు సాటర్డే కాబట్టి ఎక్కువ టెక్ న్యూస్ అయితే లేవు. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో నచ్చినట్టయితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.